ఈడ సర్పంచ్ గా అభ్యర్థిగా గెలిచినటువంటి బసమ్మ గారి భర్త అయినటువంటి సంగయ్యపై రాత్రి దాడి చేయడం, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. ఈరోజు కోటపల్లిని చరిత్ర చూసుకున్నప్పటి నుంచి ఎప్పటికీ ఇలాంటి రాజకీయ కక్షలతోటి ఎప్పుడు దాడి జరిగినటువంటి సందర్భం లేదు. కేవలం రాత్రి కొందరు దుండగులు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా రాజకీయ కోణాలు దాగి ఉన్నాయని చెప్పేసి అనుమానంతో ఈరోజు గ్రామ ప్రజలందరూ రోడ్లపైకి వచ్చేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు న్యాయం జరగాలి. కోటపల్లి లాంటి దుశ్చర్యలు బయట ఫ్యాక్షనిస్టుల ఉంటుంది ఈరోజు రాజకీయంగా సామరస్యంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఉంటే కేవలం కోటపల్లిలో మాత్రం ఈరోజు కొందరు వ్యక్తులు కక్షపూరితంగా ఈరోజు ఆయనపై దాడి చేయడం, ఈరోజు క్రూరంగా ఆయన హాస్పిటల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఆయన చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు కొనసాగుకుంటూ పోతే కోటపల్లి అనేది ఈరోజు ఒక యువతలు కానీ మిగతా అందరి గిట ఈరోజు కక్షపూరితంగా కొట్లాటలు, కులాల మతాల కొట్లాటలు పంచాయతీలు చేయటువంటి అవసరం అవుతుంది, జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వ్యవస్థ దీని మీద పూర్తిగా నిశంకులకంగా ఈరోజు వాళ్ళు చర్యలు తీసుకొని వెంబడే ఈరోజు రేపట్లో వెంబడే వారి యొక్క దుండగులను ఎవరైతే దాడి చేసిరో వాళ్ళందరినీ పట్టుకొని న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షను ఏర్పాటు చేసి మళ్ళొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా కోటపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మంచి వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు గ్రామ యువత ప్రజలందరూ ఈరోజు రోడ్లపైకి వచ్చేసి కూర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు, ఈరోజు రౌడీజాలు జరగడం ఈరోజు చాలా కఠినంగా అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా ఈరోజు రోడ్లపైకి రావడం జరిగింది. కాబట్టి ఈ ఖండనని వెంబడే మేము అందరం ఖండిస్తున్నాం. కాబట్టి వెంబడే పోలీసు వ్యవస్థ దీని మీద ప్రత్యేకమైన దృష్టి తీసుకొని న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలిపి సహజం ఇది, కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు, కోటపల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు, కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీస్ వారు దీన్ని పోలీస్ వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి. ఇది పద్ధతి కాదు. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఇది ఏంది? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి, ప్రజలు కోటపల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి, దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రాత్రి ఈడ సర్పంచ్గా ఎన్నికైనటువంటి బసమ్మ సంగయ్య పై రాత్రి దుండగులు కావాలని రాత్రి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాడి చేయడం ఇది సిగ్గుచేటు. ఈరోజు కోటపల్లిలో ఇలాంటి చర్యలకు పాల్పడడం అంటే ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకుముందు రాజకీయాలు సామరస్యంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని దానికి ఈరోజు కొత్త తరహా ఫ్యాక్షనిజాన్ని తెరలేపినటువంటి సందర్భాన్ని అన్ని పార్టీలు ఈరోజు యువకులు మరియు పెద్దలు అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళొకటి జరగకుండా
పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి పోలీసు వారికి ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకు చావు బతుకుల్లో అక్కడ హాస్పిటల్లో ఉండడం జరిగింది కాబట్టి త్వరగా కోలుకోవాలి. మరియు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని వెంబడే కఠినంగా శిక్షించాలి, వెంబడే అరెస్టు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. కావున మళ్ళొకసారి సంఘటనలు ఇలాంటివి జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసు వారు మరియు గ్రామ పెద్దల అందరి సమక్షంలో కెమెరాలు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.